నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నటుడు అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్చల నేపథ్యంలో ఇకపై ఆంధ్రాలో సినిమా షూటింగ్లు పెరగడానికి దోహదం చేశాయని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్టుపై యావత్తు సినీ పరిశ్రమ సంఘటితమై నిరసన వ్యక్తం చేసిందన్నారు. దీంతో సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అణగదొక్కుతుందనే ప్రచారం జరిగిందని ఆయన తెలిపారు. పైగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినీ నిర్మాతలకు ఆంధ్రాలో షూటింగ్లు యథేచ్ఛగా జరుపుకోవడానికి స్వయంగా ఆహ్వానం పలికారు. సాక్షాత్తు సినీ నటుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ క్రమేణా తరలివచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దిలీప్ రాజా పేర్కొన్నారు. సమావేశంలో సహాయ దర్శకులు నరేష్ ధోని, మణివర్ధన్, నటుడు వేమూరి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులు పెరగటానికి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. సినిమా పరిశ్రమ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని నేను అంటల్లా. సినిమా షూటింగులు పెరగటానికి 100% అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతర్లీనంగా కారణం ఏంటంటే ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నిర్మాతలందరూ ఒక విధమైన ఆలోచన ధోరణికి వచ్చారు. ప్రభుత్వం సినిమా పరిశ్రమకి వ్యతిరేకంగా ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకి నేను అలౌ చేయను, తెలంగాణలో టికెట్ల రేట్లకి మేము పెంచము, అనుమతి ఇవ్వమని వెరీ క్లియర్గా చెప్పారు. సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే మేము 100 కోట్లు ఖర్చు పెడితే మాకు బెనిఫిట్ షోలు లేకుండా రేట్లు పెంచుకోకుండా హౌ వీ కుడ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ అని అదొక ఒక ఒక ప్రాబ్లంలో ఒక సివియర్ థింకింగ్లో ఉన్నారు. ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉందని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో షూటింగులకి విశాఖపట్నం తరలివచ్చే టాలీవుడ్ పరిశ్రమ విశాఖపట్నానికి అంచెలంచెలుగా తరలివచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. తప్పనిసరిగా హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ కొంత భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నానికి తరలి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో దెర్ ఆర్ సమ్ స్టూడియోస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి అక్కడ. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఒకసారి అటు అరకు వ్యాలీ కావచ్చు, తలకోన, తడ, ఆర్సిలీ హిల్స్, కొండవీడు, సూర్యలంక బీచ్, ఇలా ఎన్నో అందమైన లొకేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం పట్ల ఇలా కొంతమంది నిర్మాతలు ఉంటే, కొంతమంది నిర్మాతలు ఏం చేస్తున్నారు, వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు కమింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ షూటింగ్ పర్పస్ we encourage the people, we give our level best to the producers and to the units అని చెప్పని ఇచ్చారు కందుల దుర్గేష్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు మీరు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోండి, మేము ఉచితంగా లొకేషన్ ఉచితంగా ఇస్తాం, ఇక్కడ తీసుకోండి మీరు అని చెప్పని ఈయన వాళ్ళకి ఇన్వైట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం నేను చెప్తున్నా ఏదైతే ఫోర్కాస్ట్ అయితే ఉందో రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా సినిమా షూటింగ్లు ఇక్కడ పెరుగుతాయని చెప్పడానికి అది దోహదపడుతుంది. ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సినిమాటోగ్రఫీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి కిందే ఉంది. కాబట్టి ఈ శాఖ నుంచి కంపల్సరీగా అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి గల కారణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయినందువల్లే ఇది జరిగిందా అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ డిబేట్ హియర్ అబౌట్ అల్లు అర్జున్ అరెస్ట్. అతని అరెస్ట్ గురించి నేను డిబేట్ చేయదలుచుకోవాలా. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషనల్ రీత్యా, రాజ్యాంగ రీత్యా దేర్ ఈజ్ సిఆర్పిసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈజ్ దేర్. యాజ్ పర్ ద సిఆర్పిసి వాట్ హ్యాపెన్, what is going to be done, the law will decide, the court will decide. So I am not going to discuss anything about this incident. గంగన్నమ్మపేటలోని పాత శివాలయం రోడ్లో డ్రైన్ల నిర్మాణానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. 21 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైన్ల పనులకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికలు
పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించారు. తెనాలి పట్టణ అభివృద్ధికి మున్సిపాలిటీ కృషి చేస్తుందని, అందులో భాగంగా పట్టణంలో పలు చోట్ల సిమెంట్ రోడ్లు, డ్రైన్లను నిర్మించడం జరుగుతుందని కమిషనర్ చైర్పర్సన్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తాడిబేన బ్రహ్మేశ్వరరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలానే ఎప్పుడు ఈ 2021 గ్రాండ్ 50 ఫైనల్స్లోది ఈ రోజున పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 21 లక్షల రూపాయలతో ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే, మన అభివృద్ధిలో భాగంగా పార్కులు కానివ్వండి, బోస్ రోడ్ కానివ్వండి, అలానే శివాజీ చౌక్ కానివ్వండి. శివాజీ చౌక్ నుంచి బురిపాలెం దాకా 3 విడతలుగా వేస్తున్నాము. ఇది మున్సిపాలిటీ నిధుల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వర్క్ చేసినా మున్సిపాలిటీ నిధులే మనం. అలానే అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలి. అలానే ఈ ఎంకరేజ్మెంట్ అనేది నశిస్తేనే మనం డెవలప్ అనేది ఇంకా బాగా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలని. మన గంగారామపేట ఏరియాలో ఓల్డ్ శివాలయం దగ్గర 15th FC ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద 21 లక్షల రూపాయలతోటి రోడ్డుకి ఇరువైపులా డ్రైన్లు రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ గౌరవ చైర్పర్సన్ గారు, లోకల్ వార్డు మెంబరు అందరం కలిసి ఈరోజు ప్రారంభించాం. దీనికి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు గతంలోనే ఆదేశాలు ఇచ్చారు. వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వేగవంతం చేయాలి, ప్రజలకు అందుబాటులోకి రావాలి, సౌకర్యాలన్నీ కూడా అని చెప్పేసి వారి యొక్క ఆదేశాలతో ఈరోజు గౌరవ సిపి గారు, వార్డు మెంబర్స్ అందరం కలిసి ఈ ప్రాంతంలో ఈ వర్క్ ప్రారంభించడం అయింది. ఈ ప్రాంతము పురాతన కాలం నుంచి ఉంది. ఏరియా గంగారామపేట ఏరియా అంటే టౌన్లో అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కాలువలు ఇరుగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి దుకాణదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ బాగా కష్టంగా ఉంది. అందువల్లనే ఈ డ్రైన్ను డిపెండ్ చేసి కొంత విడుతు కూడా పెంచి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి యూజ్డ్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేసి దానిలో భాగంగానే ఈ డ్రైన్ యొక్క ప్రారంభం ఈరోజు. ఇది 2021లో గ్రాంట్ అండి. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరినైనా ఇదిగో అదిగో ఫండ్స్లు ఇవ్వంటున్నారే తప్పితే ఈ గ్రాంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మా రాధికా మేడం గారు వచ్చిన తర్వాత చెప్తే నేను మొదలు పెడతాను, చేపిస్తానని చెప్పారు. అది రాధికా మేడం గారు ఇప్పుడు మొదలుపెట్టించారు. ఏరియా అంతా కమర్షియల్ ఏరియా. ఇక్కడ వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో ఇది పూర్తి చేపిస్తామని వ్యాపారస్తులకి మనం చేస్తున్నాము. వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది పడొద్దు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి వైకుంఠపురం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి విచ్చేసిన భానుప్రకాష్ రెడ్డికి బీజేపీ నాయకులు, ఆలయ అర్చక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందని, కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్ది ఆలయాలకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నాయని అన్నారు. అదేవిధంగా
జనవరి 5న జరిగే హైందవ శంకారావం సభను జయప్రదం చేయాలని భానుప్రకాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు గాజుల వెంకయ్యనాయుడు, బీజేపీ యువమోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షులు మైలా హరికృష్ణ, విజయభాస్కర్ రెడ్డి, తెనాలి అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వంలో గుడిలో లింగాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మింగేయడం జరిగింది. దానికి ఉదాహరణ మొన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన. భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం నుండి కొందరు పెద్దలు జోబులు నింపుకున్నారు. దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయం నుండి విగ్రహాలపై దాడి జరగడం జరిగింది. చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్ధమవడం జరిగింది. ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మేమందరం ఈ దేవాలయ వ్యవస్థల్ని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వంలో టీటీడీ నిధుల్ని దారిమళ్లించే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో ఏ దేవాలయంలో నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దాని పరిరక్షణ కోసం మేము ఉద్యమిస్తాం. చాలా సంతోషం. ఏ విధంగా తిరుమలలో స్వామివారిని చూస్తే అనుభూతి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠపురంలో కూడా ఆ అనుభూతి రావడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. అంగల్కుదురు స్వదార్ హోంలోని మహిళలకు జీవనోపాధి కల్పించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కిన్నెర నాగరాజు నేతృత్వంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీ ఇచ్చిన నేపథ్యంలో తహసీల్దార్ గోపాలకృష్ణ ఇచ్చిన హామీ మేరకు తెనాలి బస్టాండ్ వద్ద స్వదార్ హోంలోని మహిళలు తయారు చేసిన చేతి వృత్తుల వస్తువులను అమ్ముకునే విధంగా షాప్ను కేటాయించి శుక్రవారం దాని ప్రారంభోత్సవం చేశారు. అంగల్కుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ దుకాణాన్ని ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్ పవార్, తహసీల్దార్ గోపాలకృష్ణలు ప్రారంభించారు. ఎటువంటి అండలేని వారికి సొంతంగా జీవనోపాధి కల్పించాలని వచ్చిన ఆలోచనతో వారు తయారు చేసిన వస్తువులను విక్రయించుకునే విధంగా షాప్ను కేటాయించినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. ఇందుకు సహకరించిన ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమకు జీవనోపాధి కల్పించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మరియు అధికార యంత్రాంగానికి స్వదార్ హోం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. స్వదార్ గృహ ద్వారా ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్కి ఉద్ఘాటన చేయడం చాలా సంతోషంగా ఫీలింగ్ ఉంది. ఈ షాప్ విల్ బి రన్ బై ది ఆర్ఫన్స్ ఆఫ్ స్వదార్ గృహ and this was conceptualized by mana Tahsildar Gopal garu and helped by DM RTC tarvata other people. So I'm very thankful to them to help out for such a novel initiative. I urge people of Tenali to come here and buy some beautiful products from this shop and help this novel cause. Thank you so much. మన కిన్నెర నాగరాజు గారు ఈ స్వదార్ హోంలో అనాథలైన పిల్లలు ఉన్నారని వాళ్ళకి చేయూత కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా నేను అంగల్కుదురులో ఉన్న స్వదార్ హోమ్ను పరిశీలిస్తే అక్కడ సుమారుగా ఒక 50 మంది పిల్లలు, ఎటువంటి అండాలేని పిల్లలని స్వదార్ హోమ్ హక్కును చేర్చుకుంది. వారు అక్కడ వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చేతితో తయారు చేసిన హ్యాండ్మేడ్ గాజులు కానివ్వండి, లేకపోతే
రకరకాల ఇయర్ రింగ్స్ అవన్నీ వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేశారు, బ్యాగ్స్ అన్నీ. అవన్నీ చూసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ ఐటమ్స్ అన్నీ అమ్మడం బిగిన్ చేస్తే వాటి మీద వచ్చిన ఏదో ఎంతైతే వస్తుందో అంత వాళ్ళ ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వీలుగా ఉంటుందని అనిపించి వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఇమీడియట్గా నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే ఇట్లా ఆర్టీసీ లొకేషన్లో ఉంటే ఆర్టీసీ బస్టాండ్ లొకేషన్లో మంచి హెల్ప్ అవుతుంది, కొంచెం సేల్ ఎక్కువగా జరుగుతుందనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన ఆర్టీసీ డిఎం రాజశేఖర్ గారిని సంప్రదించాం. ఈ సైట్లో ఇక్కడ 6x6 షాప్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. అంగలకుదురు వైస్ సర్పంచ్ గారు కనగాల నాగభూషణం గారు ముందుకొచ్చారు. ఈ షాప్ను ఆయనే డొనేట్ చేశారు. వీరందరూ కలిసి ఈ మన పిల్లల్ని హక్కున చేర్చుకోవాలి, అనాథ పిల్లలని అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన ట్రైనీ కలెక్టర్ గారు ఉన్నారు, స్వప్నిల్ సార్, వారి సమక్షంలో వారి ద్వారా ఈ మన రిబ్బన్ కట్ చేయించాం. మా పిల్లల కోసం గోపాలకృష్ణ ఎంఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ గారు మరియు కిరణ్ గారు మాకెంతో సహాయం చేస్తూ మేము ముందుండామని వాళ్ళు మాకు ప్రతినిత్యం సపోర్ట్ చేసి ఇంత త్వరగా మాకు ఈ షాపును ఓపెన్ చేయటానికి సమయాన్ని కేటాయించి మాకు ఈ షాపును దాతగా అంగీకరించి ఇచ్చినందుకు మేమెంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ షాపు ఇంకా ఎంతో ఎదగాలని మా పిల్లలు చేసిన వస్తువులన్నీ ఇక్కడ షాప్లో పెట్టి మంచి కార్యక్రమాలు జరగటమే కాకుండా మంచిగా ముందంజలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.